ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర అత్యున్నత చట్టసభ అయిన శాసనసభలో ప్రథమమైన ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి హోదాలలో ఉండి తోటి శాసనసభ్యురాలు మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి మరియు శాసనసభ్యులు సునీతా లక్ష్మారెడ్డి అవమానపరిచేలాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడిన వ్యాఖ్యల పట్ల నిరసన తెలియజేస్తూ అసెంబ్లీ సాక్షిగా క్షమాపణ చెప్పాలని భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఈ రోజు సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్యకర్తలు మహిళా నాయకులు పాల్గొన్నారు. సీనియర్ శాసనసభ్యురాలు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యురాలైనటువంటి సబితా ఇంద్రారెడ్డి అక్కని అసెంబ్లీ సాక్షిగా అవమానించడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్న నీచమైన ప్రవృత్తి. తెలంగాణ ఉద్యమకారులపైకి తుపాకీ చేసుకొని వచ్చి అణచివేస్తానని విర్రవీగినోడు. కేవలం ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా ముందుకొచ్చిన, రాష్ట్రం సాధించిన గొప్ప నేత, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపిన గొప్ప నేత, మానవతావాది కె చంద్రశేఖరరావు గారిని తిడుతూ కేవలం తిట్ల పురాణమే ఆయనకున్న ఎజెండాగా పెట్టుకొని ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఆయనకు అసెంబ్లీ కానీ లేకపోతే బయట ఏ వేదిక అయినా సరే ఆయన ఉపయోగించే భాష కానీ ఆయన మాట్లాడే విధానం కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిగా లేదు. ఆయన ఉపయోగించే భాష బజారు మనిషి కదా నీచంగా ఉంటుంది. అత్యంత హీనమైన భాషను ఉపయోగిస్తూ ఉన్నాడు. కేవలం క్రిటిసైజ్ చేయడం, తిట్టడం, అవమానపరచడం, అవహేళన చేయడం. ఇంత అభివృద్ధి చెందిన రాష్ట్రాన్ని ఇంత అభివృద్ధి చెందే విధంగా తీర్చిదిద్దిన నాయకులను కేసీఆర్ గారిని, అట్లాగే కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని నిన్న అసెంబ్లీ సాక్షిగా మహిళా శాసనసభ్యురాలను అవమానించడం అది అత్యంత హేయమైనది. తప్పకుండా ఏదైతే జుబ్లీ బస్టాండ్ వద్ద మీరు కూర్చుండాల్సి వస్తుందని అన్నారు, ఆడబిడ్డల ఉసురు తలిగి, మహిళా శాసనసభ్యురాళ్ళ ఉసురు తలిగి అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు ఘోషించారు. సబితమ్మ కంట తడిపెట్టింది. అట్లాంటి ఆడబిడ్డను కంట తడిపెట్టించిన రేవంత్ రెడ్డి తప్పకుండా నువ్వు బస్టాండ్లో కూర్చున్నట్టుకునే రోజు వస్తుంది, నీ బస్టాండ్ పాలవుతుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఆదుకోవాలి, ప్రభుత్వం నిధులు కేటాయించాలి, ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చి మన నేతలను కూడా ఆదుకోవాలని చెప్పేసి అందరి పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అవమానపరిచిన రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పే వరకు కూడా మా మహిళా సోదరిమణుల పక్షాన, మా అక్క చెల్లెళ్ల పక్షాన ముందుండి పోరాడతామని చెప్పేసి భారత రాష్ట్రం పక్షాన మేము తెలియజేస్తా ఉన్నాం. 2014లో తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాజ్యంలో మన 9.5 ఏళ్ల పాలనలో ఆడబిడ్డలందరూ సురక్షితంగా ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు, అలాగే సునీతా లక్ష్మారెడ్డి గారు, కోవా లక్ష్మి గారు, వీళ్ళందరినీ కూడా గౌరవనీయులు పెద్దలను, ఆడవాళ్ళు ఒక మహిళలై ఉండి కూడా ఒక మహిళలను గౌరవనీయులు ఉన్నత స్థానంలో ఉండి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సీఎం గారు ఇలా మాట్లాడడం సరికాదు. ఆడవాళ్లను నమ్ముకుంటే, ఎన్నుకున్న అక్కలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుంది, జూబ్లీ హిల్స్ బస్టాండ్ అవుతుంది అనుడు, అది ఆ మాటలు సరికాదు. వెనక్కి తీసుకోవాలి. ఆయనదే తప్పవుతుంది. ఆడవాళ్ళను అవమానించినట్టు మన తెలంగాణ రాష్ట్రంలో ఆడవాళ్ళను గౌరవించే సంస్కృతి సాంప్రదాయము తెలంగాణ రాష్ట్రానికి ఉంది. కాబట్టి గౌరవనీయులు పెద్దలు తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు పాలనలో సురక్షితంగా, సంతోషంగా, సుఖ సంతోషాలతో ఉన్నారు. కానీ ఏది ఏమైనా కూడా, ఏం పెట్టినా పెట్టకున్నా ఆడబిడ్డ దీవెనలు ఉండాలని మన అన్నలందరూ కూడా కోరుకుంటారు. కాబట్టి అట్లాంటి ఆడబిడ్డ నిన్న అసెంబ్లీలో మాట తీరు కనీసం మళ్ళీ మాట్లాడదామంటే కూడా వినకుండా కూడా అసెంబ్లీ నుంచి వెళ్ళి సరికాదు. అవి వెనక్కి తీసుకొని వెంటనే క్షమాపణ చెప్పినట్లయితే మీ గౌరవం మీకు ఉంటుంది. కాబట్టి వెంటనే మా అక్కలకు, తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని ఇక్కడ నుంచి మేము రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి డిమాండ్ చేస్తున్నాము. మా అందరి తరఫున మా పార్టీ జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి గారు, మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ములందరం కలిసికట్టుగా ఇవాళ ఇక్కడ నిరసన తెలపడం జరుగుతుంది. వెంటనే కూడా దీన్ని క్షమాపణ చెప్పకుంటే ఎంత దూరమైనా వెళ్తుందని ఇక్కడ నుంచి మేము అనడం జరుగుతుంది. జై తెలంగాణ.